కళ్ళు సరిపోట్లే, ఎంత బాగుందో. Yeah, can't fool flexing cause they know I got the sauce. Got the presents on me, I can't. జరిగిందంటే మా టైర్ పంచర్ అయింది. హాయ్ ఆల్, మేము ఇప్పుడు బీదర్కి వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే ఏమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అంటే, ఫస్ట్ టెంపుల్ ఒకటి ఉంది అక్కడ, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, వాటర్లో వెళ్ళేది, అదొకటి ఎక్స్ప్లోర్ చేస్తాము. తర్వాత బీదర్ ఫోర్ట్ ఉంది, ఇంకా ట్రై చేస్తాము. గురుద్వార్ కూడా ఉంది. సో జర్నీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే మనము ఫస్ట్ వెళ్ళడం కుదరదు, ఎందుకంటే అది వాటర్లో నుండి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఇవన్నీ చూసుకున్నాక లాస్ట్కి అక్కడికి వెళ్తాము. సో ఎట్లా జరుగుద్ది ట్రిప్ అన్నది వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. అండ్ మనకు ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి వచ్చి 130 మ్యాక్సిమం 113 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ ఉంది. సో ఓవరాల్గా 2 hours 15 minutes టైం చూపిస్తుంది. ఆ టైంలో రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఏమైనా ఉంటే స్నాక్స్ బ్రేక్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మనకి దారిలో ఏమైనా ట్రాఫిక్ జామ్స్ ఉంటే తప్ప లేట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. మేము పటాన్ చెరువు దాటిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఆగాము. అది అవ్వాలి సార్, అవ్వాలి. రైట్ సైడ్ ఇటు వెళ్తే నాందేడు రైట్ సైడ్ రూటు. మొన్న మనం వచ్చింది అట్లనే. మొన్న మనము ఎక్కడికి అటు వెళ్ళాం కదా, డ్యామ్కి, సింగూర్ డ్యామ్కి. రిటర్న్లో వచ్చినప్పుడు అదే రూట్లో వచ్చినాం అనమాట. ఎవరైనా సింగూర్ డ్యామ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ రైట్ తీసుకొని వెళ్ళిపోతే హైవేలో వెళ్తారు, ప్లస్ మంచి రోడ్లో వెళ్తారు. మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు సింగూర్ డ్యామ్ అని కొడితే అది వేరే రూట్లో తీసుకెళ్ళేసేసి మధ్యలో ఒక 7-8 కిలోమీటర్స్ అంతా రాళ్ళు అన్నీ ఉంటాయి రోడ్డు పైన. అంటే రోడ్డు వేస్తున్నారు అక్కడ, బట్ మీరు రెండో రూట్ ఆప్షన్ తీసుకోండి. ఈ రూట్ అయితే బెటర్ అవుతుంది మీకు. ఇంకా మనము 1 hour 30 minutes చూపిస్తుంది ఇంకా మనకి. ఇంకా సంగారెడ్డి దగ్గరలో ఉన్నాం మనము. పటాన్ చెరువు, మేమైతే పటాన్ చెరువు రూట్ మీద నుండి వస్తున్నాము, పటాన్ చెరువు నుండి వస్తున్నాము. సో 113 kilometers చూపించింది కదా మనకి. ఇక్కడ చాలా పటాన్ చెరువులో అయితే చాలా రోడ్డు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం చూసుకొని రావాలి. ఎక్కడెక్కడైతే ఊర్లు వస్తున్నాయి అక్కడ అన్ని ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి. సో దానివల్ల ట్రాఫిక్ కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. ఇవన్నీ ఫ్లైఓవర్స్ అవుతున్నాయి, 6 lane ఫ్లైఓవర్. ఇదే ఏరియా ఐఐటి హైదరాబాద్ 100 meters అని ఉంది. ఐఐటి హైదరాబాద్ 100 meters అని చూసాను. అక్కడ వెనక్కి వెళ్ళిపోయింది ఐఐటి. ఫుల్ ట్రాఫిక్. మేము వచ్చే రూట్లో అయితే మేము బయలుదేరింది 10 o'clock ఇంట్లో ఉంది. సో ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, చూస్తున్నారు కదా మీరు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జహీరాబాద్ బస్సు, గ్రీన్ బస్. ఇప్పుడు మనము సంగారెడ్డి దాటాము, రాజంపేట దాటాము. ఇంకా 10 kilometers వెళ్తే సదాశివపేట వస్తుంది. సో ప్రజెంట్ క్లైమేట్ అయితే మాత్రం మొత్తం క్లౌడీ ఉంది. వర్షం ఎప్పుడు వచ్చే తెలియదు, మళ్ళీ తుఫాన్ వచ్చింది అంటారు. మినిగారు ఎక్కడన్నా టీ కాపుతారా? ఆపుతాను సుప్పు గారు.
ఇక్కడ పామగ్రానైట్స్ ఇవి బాగున్నాయి కదా. పొమోగ్రానైట్స్ అంటే ఇటు కర్ణాటక ముంబైలో బాగా వస్తుంది, అంటే పండిస్తారు అక్కడ. డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా అమ్ముతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా అమ్ముతున్నారు కదా. ఇక్కడ కూడా ఉంది డ్రాగన్ ఫ్రూట్. ఇప్పుడు కల్టివేషన్ ఇక్కడే చేస్తున్నారు కాబట్టి రెడ్ కలర్ ఇక్కడే దొరుకుతుంది. ఓకే ఓకే. ఇటు గాయస్ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బీదర్కి వెళ్ళే రూట్లో అయితే మంచి హోటల్స్ ఉన్నాయి కదా. పట్నం హైవే ఉంది. మన మొబైల్ దోశల్లో కూడా బ్రేక్ఫాస్ట్ మంచిగానే చేసినాం కదా. బాగుంది అక్కడ. కాకపోతే 5-6 ఉంటాయి, అందులో చూసుకొని మాకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందో అక్కడ ఆగి తినాలి. చాయ్కి ఎక్కడ ఆపుతారా మీరు? ఆపుతాను. అండ్ కంకులు కూడా కావాలి నాకు. కంకులు సీజన్ స్టార్ట్ అయింది కానీ మరి ఎక్కడైనా దొరికితే ఆపుతాను కంపల్సరీ. కాల్చిన కంకులు కావాలి. మరి వాళ్ళు ఎందుకు క్లీన్ చేస్తారంటే ఇప్పుడు వర్షాకాలం వర్షం పడినప్పుడు ఇక్కడ హోల్స్ ఉంటాయి. మీకు ఈ డివైడర్ దగ్గర స్లోప్ ఎటువైపు ఇటు లెఫ్ట్ కు డౌన్ ఉంటే లెఫ్ట్ కి వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు రోడ్డు రైట్ సైడ్ డౌన్ ఉంటది. ఇప్పుడు అటు రైట్ సైడ్ వస్తుంది, అంటే మన ఆపోజిట్ వెళ్ళేది, ఇది లెఫ్ట్ కు ఉంది. సో ఈ లైన్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఆ చెత్త జామ్ అయిందంట. లేకపోతే అక్కడ వాటర్ ఆగిపోయి మనము ఫాస్ట్ లో ఉంటాం కదా, డైరెక్ట్ కార్ పైన కొట్టేస్తే దారి కనిపించదు, అది వైపర్ కూడా పని చేయడం. సో అందుకనే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవ్వకముందే క్లీన్ చేస్తున్నారు అన్ని. కార్ది కలర్ బాగుంది కదా. మంచి చేసి పెట్టిండు ఆటోలో. పూణే షిరిడి వెళ్తున్నప్పుడు ఎవరైతే టోల్స్ అని కొట్టి వెళ్ళండి, మొత్తం కొండల్లో ఉంటే మంచిగా ఉంటుంది. నేను బై మిస్టేక్ ఒకసారి అంత చూసి మొత్తం అంత కొండలు ఎక్కడమో దిగడం అంటే బీదర్ ఇక్కడ నుంచి మనమైతే రైట్ సైడ్ కి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత సైన్ నుంచి బ్రిడ్జ్ పక్కన నుంచి NH65 నుంచి కిందకు వచ్చాము. ఈ లెఫ్ట్ వచ్చేసి జగీరాబాద్. ఇక్కడ ఈ లెఫ్ట్ వచ్చేసి ఈ లెఫ్ట్ వచ్చేసి జైరాబాద్. ఇది వచ్చేసి బీదర్. ఇది బీదర్లోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ కాలే, బీదర్ దగ్గరకు వచ్చేసాము. ఏంద్ర ఎర్రమట్టి ఉంది. ఇంకెన్ని కిలోమీటర్స్?
ఇంకా 22 కిలోమీటర్స్ అయితే ఓకే, ఇంకొక 22 కిలోమీటర్స్ ఉందంట గైస్, రీచ్ అయిపోతాం ఇంకో. సో ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది, మబ్బులు చూడండి ఎట్లున్నాయో. సో ఏనా ఎప్పుడు పడుతుందో తెలియకుండా వర్షము ఇప్పుడు వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. అవును, ఎప్పుడు నెలపప్పులే ఉంది కదా. అవును, హైదరాబాద్ లో అయితే మేము వచ్చేటప్పుడు అసలు స్టార్ట్ అవుతామా లేదా, మొత్తం నల్ల మబ్బులే ఉన్నాయి, అసలు మనం వెళ్ళగలమా, ఈ వీడియో చేయగలమా అని అనుకున్నాము. బట్ ఇక్కడ వరకు అయితే వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కర్ణాటకలో కొంచెం వర్షాలు అదే కర్ణాటకలో నాకు తెలిసి నిన్న మొన్న వర్షాలు బాగానే పడ్డట్టున్నాయి. తడి ఉంది కదా భూమి కూడా, అండ్ ఎంత గ్రీనరీగా ఉంది చూడండి. సో ఇప్పుడైతే కొంచెం వర్షం స్టార్ట్ అయినట్టు అయింది, మబ్బులు కూడా ఫుల్ ఉన్నాయి. చూడాలిగా మరి మా దర్శనము, జరణి లక్ష్మీ నరసింహస్వామి దర్శనము అండ్ ఇవన్నీ చూడాలి. మేము అనుకున్నవి ఈరోజు చేయగలమా లేదా అన్నది చూడాలి. సో ఇక్కడ కొంచెం ఇంత గ్రీనరీ ఉంది కదా, టైం ల్యాప్స్ పెడతాను. గైస్ అక్కడ నుండి మనం వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. చూడండి ఎట్లుందో, అన్ని కొండల మధ్యలో నుండి వెళ్తున్నాము. చూడండి కొండని తవ్వి మనకి రోడ్డు కట్టిండ్రు. చూడండి మొత్తం కొండలలోనే ఉన్నాయి ఇల్లులు కూడా, కొండ పైన ఇల్లులు ఉన్నాయి. చూడండి ఇక్కడ అన్ని ఆటోలు బ్లాక్ లో ఉన్నాయి, కర్ణాటక బ్లాక్ కలర్ ఆటోలు. మేమైతే బీదర్ ఫోర్ట్కి అయితే వచ్చినాం, ఫస్ట్ రీచ్ అవుదాం అని చెప్పి అయితే వచ్చినాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 1:52. సో ఇదంతా పార్కింగ్. ఇది బీదర్ ఫోర్ట్ ఫైనల్గా మేము వచ్చేలా ఉంది. ప్రజెంట్గా అయితే క్లౌడీ. సో ఫాస్ట్గా ఇది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మైక్ తీసుకున్నాను కింద పడేది చూడ, ఇంట్లో మడ్ ఎట్లా ఎక్కుందో కింద పడినప్పుడు. ఇదైతే ఆన్ చేయడానికి ట్రై చేద్దాము, ఆన్ అవుతుందా? ఆన్ అయిందా? ఆన్ అవ్వలేదు. గట్టిగా ప్రెస్ చేయి. ఆన్ అవ్వలేదు. నాన్న వర్షం పడేలాగుంది. సరే వెళ్దాం. మైకు దొబ్బింది. ఫోర్ట్ దగ్గరకు వచ్చినాము. చూస్తూనే ఉంటారు. సో ఇది ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో, చాలా పురాతనమైనది అనుకుంటా, ఏంది కదా మీరు ఓల్డే. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, మాన్యుమెంట్ రిమైన్ ఓపెన్ ఫర్ పబ్లిక్ ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ అంట. వావ్ మిన్ను ఎంత బాగుందో, నేను పెట్టి తీస్తా మంచిగా వస్తుంది. వెరీ నైస్. ఈ కార్లు లోపలికి వస్తున్నాయి, బండ్లు రాలేవా నానా? కాదు, కార్లు లోపలికి వస్తున్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఇదైతే ఆపుకోవట్లేదు, మనకి క్లాక్ రూమ్ అయితే లేదు ఇక్కడ.
కళ్ళు సరిపోట్లే, ఎంత బాగుందో. ఎలా ఉందా? లోపలికి ఎలా ఉన్నప్పుడు మనం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉంది, గన్ పౌడర్ మెషిన్, లార్జ్ గన్ బ్లాస్ట్ అటు ఇన్ కర్ణాటక. ఇది చైనీస్ పోర్స్లినా. ఫైనల్ గా వర్షం స్టార్ట్ అయింది. వర్షం అయితే స్టార్ట్ అయింది గైస్. నో ఫుడ్ అలౌడ్. ఇదేంటో లోపలికి వెళ్దాం. రా. అన్ని డ్యామేజ్ అయిపోయినాయి కొన్ని. టీషర్ట్స్ పిరంగులు అనేవాళ్ళు. ఈ ఉన్నాయా? ఈ పిరంగులు అనమాట. మధ్యలో పెద్దది, రెండు చిన్నవి. సో చాలా పెద్దది. వెహికల్స్ సెలవు చేస్తే బాగుండేది కానీ ఇక్కడ నుంచి ఇట్లా ఒక 10-15 సెకండ్స్ దిగి అక్కడ దాకా వెళ్ళిండ్రు అవన్నీ. అది వ్యూ పాయింట్. అది వ్యూ పాయింట్ అక్కడ. జూమ్ చేసి 0.6 అంతా చూపించే బదులు కొద్ది జూమ్ చేసి అవును తర్వాత అది ఏంటిదని జూమ్ చేస్తే కదా అర్థమయ్యేది. ఇదంతా ఊరు, అక్కడ వరకు ఉంది కోట. కనిపిస్తుందా? జూమ్ చేయాలి, జూమ్ చేసి చూపించు. అక్కడ చూడు వాటర్ లాగా కనిపిస్తుంది కదా, అదంతా ఊరు. అరే ఇక్కడ ఏదో చెరువు నదిలాగా ఉంది. వెళ్దాం రా అక్కడ దాకా. ఏం కాదు రా, ఒక 10 minutes వెళ్ళి ఫటాఫట్ వచ్చేద్దాం. చెప్పు. యాక్చువల్గా టోటల్ 5.5 kilometers ఉంటుందంట. మనం ఏంటంటే రాగానే వర్షం పడింది, సో దానివల్ల ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాం. మళ్ళీ మిగతా దగ్గరకు కూడా వెళ్ళాలి కాబట్టి. సో ప్రస్తుతానికి అటు కొద్దిగా ముందుకెళ్తే వ్యూ పాయింట్ నుంచి ఒక చెరువు కూడా ఉంటుందంట అక్కడ. సో ఓవరాల్గా దీనికి ఉన్నది 5 gates, 5 or 6 ఎంట్రన్స్. సో అన్ని బంద్ చేసి ఒకటి మెయిన్ ఎంట్రన్స్ లాగా పెట్టారనమాట ఇక్కడ. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, వర్షం పడుతుంది. సో మేమంతా కవర్ చేయలేకపోతున్నాము. సో చూడండి బ్యాక్ సైడ్. ఇక్కడ నిల్చోనా ఇట్లా? అక్కడ నంది. సో
ఎందుకు అక్కడ వినాయకుడు ఉన్నాడో అదే ఈ ఫోర్ట్ మిక్స్డ్ కల్చర్, పర్షియన్ ఉంది, మన ముస్లిం, జైనిజం ఉంది, జైన్స్ ఉన్నారు, మన ఉన్నాయి. శివుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఇక్కడైతే మనము జరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇది ఎంట్రన్స్. మనము అక్కడ నుంచి ఎక్కడ బీదర్ ఫోర్ట్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ నిన్నావు? 3.1 కిలోమీటర్. 3.1 కిలోమీటర్స్ బీదర్ ఫోర్ట్ నుండి. సో వచ్చాను ఇక్కడికి, ఇప్పుడు దర్శనంకి వెళ్ళాం. ఇటు చూడు, నడుస్తానా? ఏం కాదు, అడుగు చూసుకుంటే మరి చల్లగా నడువు. అయిపోయింది, ఇంతే లోతుగా నడువు. మెట్టు ఉందా ఇంకోటి? ఇట్లనే ఉన్నది. నడు, ఇంకా అంతే అంతే ఇక. మనదే కావాలి. గోవిందా గోవిందా ఓం నమో నారాయణాయ. లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా. ప్రభుజీ గాసిప్స్ అవుట్ సైడ్. ఫైనలీ మన దర్శనం అయిపోయింది. లోపల 100 మీటర్స్ ఉంటుంది వాటర్లో వెళ్ళిన తర్వాత ఇంకా మనకు అదృష్టం కొద్ది ఈరోజు పబ్లిక్ లేరని చెప్పి ఆయన పంతులు గారు అభిషేకం కూడా చేయించుకొని, సో ఇది వెనక కనిపిస్తుంది కదా గుడి, ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఒక 4 మెట్లు దిగిన తర్వాత ఇక్కడ గోపురం కనిపిస్తుందా మీకు? శిఖరం మీకు అది లోపలికి వెళ్ళేదన్నమాట. ఈ దారి నుంచి లోపలికి వెళ్తాం మనం. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, మేము గుడిలో స్టార్ట్ అయిన దగ్గర ఏంటంటే ఎయిర్ కొద్దిగా తక్కువ ఉంది అని అప్పుడే అనుకొని పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించాక వాళ్ళని అడిగితే తక్కువ ఉంది అన్నారు. కాకపోతే అక్కడ మెషిన్ పని చేయట్లేదు. ఇంకా ముందుకెళ్ళాక చూద్దామని అలా వచ్చేసాక ఆ హైవే పైన వచ్చేటప్పటికి సౌండ్ బాగా వస్తుంది ఏంటని చెప్పి ఆపి చూస్తే ఏంటంటే టైర్ మొత్తం ఫ్లాట్ అయిపోయింది అనమాట. అంటే పంచర్ అయిపోయింది, ఇంకా ముందుకు కూడా కదలట్లేదు వెహికల్. సో అక్కడ ఏం చేశానంటే ఆన్లైన్లో ఏమన్నా దగ్గరలో ఉన్న పంచర్ షాప్స్, మొబైల్ సర్వీసులు ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి చూస్తే ఎవరు ఒక అతను రెస్పాండ్ అయ్యి అతను ఏమన్నా అంటే 8 కిలోమీటర్స్ ఉంది, ఇప్పుడు రాలేను అన్నాడు. సో ఈలోపు ఏంటంటే హైవే పైన ఉన్నాము, చుట్టుపక్కల అంతా ఏం లేదనమాట, అంతా పొలాలే ఉన్నాయి. సో దానివల్ల అక్కడ నుంచి ముందుకెళ్ళడానికి వేరే ఏమన్నా ఆటోస్ వస్తే ఆపుదామని ట్రై చేస్తే ఒక ఆటో వచ్చింది. ఆపితే తనలో సుప్పును పంపించేసేసి నేను ముందు టైర్ మీద ప్రెషర్ తీసుకొని కొద్దిగా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వెళ్ళాక పంచర్ షాప్ ఉంటే అక్కడ ఆగాము. సో అసలు ఎందుకు అయింది పంచర్, ఎట్లా అయింది అనేది అక్కడ మీరు చూడొచ్చు, ఆ వీడియోలో మొత్తం చూపించాము. ఇది మన టైర్ని పంచర్ చేసింది గైస్.
ఒక దగ్గరే కదా. గైస్ మా వాలకం చూడండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాన్న? ఇక్కడ ఫోన్ ఉంది నా పాకెట్లో. 9 ఇక్కడ ఫోన్ చూడండి. మొత్తం తడిసిపోయినాం. నేను కూడా వాటర్ చూడండి మా దాంట్లో నుంచి ఎట్లా వస్తున్నాయో. బట్ ఇక్కడ చుక్క వర్షం లేదు, చుక్క వర్షం లేదు. ఒక్క నిమిషము చూడండి. మేము వచ్చేసరికి 9 అయిపోయింది. ఇంకా ఫుల్గా తడిచాం కదా అని చెప్పి అయితే అవుట్రో ఇవ్వడం మర్చిపోయాము. నేను ఎడిట్ చేసే రోజు అయితే అవుట్రో ఇవ్వలేదు అని గుర్తొచ్చి ఇప్పుడైతే ఇస్తున్నాను. ఇంత దూరం వచ్చి మీరు ఈ వీడియో చూశారు అంటే మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అన్నది మాత్రం కామెంట్స్లో చెప్పండి. ఇప్పటికీ 3 వీడియోస్ పెట్టాము మన కొత్త ఈ ఛానల్లో, ట్రావెలింగ్ ఛానల్లో. సో ఇక్కడైతే మేము ఎంత తడిచాము అన్నదైతే చూపిస్తున్నాను. వీడియో ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.